నిన్నటి వరకు తెలంగాణలో నిన్న నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో టపీటపీమని రైతుల ఖాతాలో పడుతున్న రైతు భరోసాపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లో రైతు భరోసా గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఏటీవీ. అందరికీ నమస్కారం. మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని రైతుల శ్రేయస్సు కోసం రైతు భరోసా కింద 9,000 కోట్ల నిధులను 9 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఫస్ట్ డేనే దాదాపు 39 లక్షల ఎకరాలకు 1 ఎకరం 2 ఎకరాల చొప్పున ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే రైతు పక్షపాతి అని చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 1,49,00,000 ఎకరాలకు ఇప్పుడు 9,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఎకరానికి 12,000 చొప్పున సంవత్సరానికైతే 6,000 ఈసారి వానాకాలం దానికి 6,000 రూపాయలు ప్రకారం 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున 1,49,00,000 ఎకరాలకు దాదాపు 9,000 కోట్లు అయితే ఇది రిలీజ్ చేయటం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏముందంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చి 18 నెలలు అయింది. ఇలా 18 నెలలే కాదు, రేవంత్ రెడ్డి గారు రోజు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఏనాడు కూడా ఖాళీగా లేడు. ఎక్కడ ఆయనకేం ఫామ్ హౌస్ లేవు ఆయన ఉండేటందుకు. దాంతోపాటు ఇలా రైతులకు 9,000 కోట్లు విడుదల చేస్తుంటే ఇదే కాదు, 18 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు విడుదల చేశాడు. ఏ రూపంలో అంటే రైతు భరోసా కావచ్చు, రైతు సన్నోడ్లకు ఇచ్చే బోనస్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రుణం మాఫీ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే ఈ 18 నెలల్లో ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక 18 నెలల్లో రైతులకు 1,00,000 కోట్ల రూపాయలు చెందేటట్టు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడని దాన్ని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఇప్పుడు ఈ సీజన్లో మొన్న భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని రైసు ఇవాళ 2 లక్షల టన్నుల ధాన్యం పండింది. ఎందుకు పండిందంటే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు చెప్పారు, ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కూడా మేము కొంటామంటే రైతులు ఉత్సాహంతో వరి వేశారు. అప్పుడు పోయిన ప్రభుత్వం వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే చెప్పిన ప్రభుత్వానికి వేరే అనుగుణంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు వరి వేయండి, నేను కొంటాను, ఒక గింజ లేకుండా కొంటా అంటే ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పొందారు ఈల్డింగ్ అనేది మనకు వచ్చింది. ఇంతకంటే ఏం చెప్పుకోవాలి. రైతు పక్షపాతి ఇవాళ 1,00,000 కోట్ల రైతులకు ఇదొకటి. ఇంకా రైతులకు ఇవాళ బోనస్ ఇవాళ ఒక క్వింటాల్కు 500 రూపాయలు సన్న బియ్యానికి ఇస్తే ఇలా అది ఆల్మోస్ట్ ఆల్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రైతు భరోసాకి ఎన్ని ఇస్తున్నాయి, ఎకరానికి 12,000 ఇస్తున్నారు. సేమ్ అదే కూడా రైతు భరోసా సమానంగా వస్తుంది. ఇవాళ రైతులు ఇలా సన్నాల క్వింటాలకు 500 ఇస్తే ఇలా రైతు ఉత్సాహంతో రానున్న రోజుల్లో అందరూ సన్న బియ్యం ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు అసలు ఊహించని విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం మన తెలంగాణలోని 3 కోట్ల ప్రజలకు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడు. ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున ఇవాళ 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తారు. ఈ బోనసే రైతుకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉండి ఇవాళ సన్న బియ్యం వేస్తే ఇవాళ పిల్లలు కానీ, స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, గురుకుల పాఠశాల కానీ, పేదవారు కానీ ఇవాళ 3 కోట్ల మంది సన్న బియ్యం చేస్తున్నారంటే ఇంతకంటే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారని నేను చెప్తున్నాను. అంతకంటే ఇవాళ రాష్ట్రంలో ఇంకా చెప్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో దాదాపు 30,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ 18 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి దక్కింది. కానీ వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ నీట్గా అందరికి వారికి అనుకున్న ప్లేస్లో, ముఖ్యంగా టీచర్స్కు వాళ్ళు అనుకున్న ప్లేస్లో నీట్గా ట్రాన్స్ఫర్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు. అలాగే వైద్య విద్య మీద ఇలా కేసీఆర్ గారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కడతారని ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇవాళ 800 కోట్లతోటి ఇవాళ 5,000 పడకల హాస్పిటల్ కడుతున్నాడు. ఇవాళ హైదరాబాద్లో 5,000. అలాగే విద్యారంగాన్ని చూసుకోండి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీకి
25 ఎకరాల్లో 300 కోట్లతోటి ఎల్కేజీ నుంచి ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు ఉండేటట్టు, ఎందుకంటే ఇదివరకు ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు అట్లాంటివి లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఇటు రైతులు, ఇటు వైద్యం, ఇటు విద్య, ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మొత్తం ఇవాళ అప్పులో ఉన్నదాన్ని ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు చేసిన దాన్ని ఇవాళ తీర్చుకుంటూ దాదాపు 8 లక్షల కోట్లు ఇవాళ 10 ఏళ్లలో కేసీఆర్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60,000 కోట్ల సర్ప్లస్తో ఉంటే ఇవాళ 2023 వరకు దాదాపు 8 లక్షల కోట్ల అప్పు. ఇందులో కాంట్రాక్టర్లు కూడా ఉండరు. కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇవాళ మొత్తం బ్యాలెన్స్గా ఒక నిలకడగా ఒక 18 నెలల్లో ఒక అప్పుల రాష్ట్రాన్ని ఇవాళ నిలకడగా తీసుకుంటూ సీదా సాదాగా గవర్నమెంట్ నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇంకొక వైపు చూద్దాం. ఇవాళ 42% బీసీల లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలా చట్టం చేసిండు. ఎస్సీలకు చట్టం, రిజర్వేషన్ చట్టం చేసిండు. ఇలా సామాజిక న్యాయం అనే కాంగ్రెస్ పార్టీ, ఇలా రాహుల్ గాంధీ కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, ఇవాళ మొత్తం మొన్న చూస్తే 5 ఎమ్మెల్సీలు ఎస్సీ ఎస్సీలు బీసీలకు ఇచ్చారు. మొన్న ముగ్గురు మంత్రులు ఉంటే వాళ్ళు 2 ఎస్సీలకు, ఒక ఎస్టీకి, ఒక డిప్యూటీ స్పీకర్ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయం ఒకవైపు, రైతు సంక్షేమం ఒకవైపు, వైద్యము, విద్య ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నాం. ఖచ్చితంగా మనమందరం రాష్ట్ర ప్రజల తరపున ఇవాళ మొత్తం నేను ముఖ్యంగా మనమందరం కూడా రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ భారతదేశంలో పవర్ఫుల్ లీడర్స్లో ఒకడు. పోయినసారి ఒక సర్వే చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇవాళ 38వ పొజిషన్లు ఉండే, కానీ ఇప్పుడు 28వ పొజిషన్కి వచ్చిండు. ఇంకా రానున్న రోజుల్లో ఇదే గవర్నమెంట్ ఇట్లే నడుస్తుంటే ఖచ్చితంగా చెప్పగలను, వచ్చే సంవత్సరం మొత్తం పవర్ఫుల్ లీడర్స్ భారతదేశంలో ఒక రేవంత్ రెడ్డి 10వ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యం లేదు. మీరు ఎందుకంటే ఇంకా 18 నెలలు, ఇంకా 18 సంవత్సరాలు, ఇప్పుడు 18 నెలలైంది, ఇంకా 18 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతుంది, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసులలో ఇవాళ ఒకవైపు కాళేశ్వరం దాంట్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మొత్తం ఇరుక్కుపోయారు, అవినీతిలో కూరుకుపోయారు. కాబట్టి వీళ్ళందరూ చూస్తుంటే పార్టీ ఏమవుతుందో అనేది క్యాడర్ కూడా అయోమయంలో ఉంది. అసలు పార్టీ ఉంటుందా ఉండదా, లేకపోతే రద్దు అయిపోతుందా, లేకపోతే ఇంకే పార్టీలో విలీనమయ్యే డిస్కషన్ నడుస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఆలోచించవలసింది, కేటీఆర్ మొత్తం ఈ కార్ రేస్ మీద లొట్టపీస్ కేసు అంటుండే, కానీ కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరు కూడా మాట్లాడతలేరు అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు. అది ప్రూవ్ అయింది. కాబట్టి అది ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు. దేశ రక్షణ కోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసేది. అది కొందరు మాత్రం అపోజిషన్ పార్టీస్ 1 or 2 లేకపోతే ఎవరు ఏం చేస్తున్నారు గూఢాచారం చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు. ఈ స్టేట్ గవర్నమెంట్ దాని దేశ రక్షణ కాదు, ఏం కాదు. కానీ ఒక బిజినెస్ పీపుల్ వాళ్ళ పార్టీల మీద, ఇలా అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద దాదాపు 4,000 మంది ఫోన్ ట్యాపింగ్ ఇది ఓన్లీ 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 4,000 మంది మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం. అలాగే ఒకనాడే 600 మంది ఫోన్ ట్యాపింగ్. ఇది చాలా తప్పిదమైన కేసు, చాలా సీరియస్ కేసు. ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ అయోమయ పరిస్థితి, బీజేపీ అంతగా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా 18 నెలలే కాదు 18 సంవత్సరాల వరకు కూడా ముఖ్యమంత్రి. ఇవాళ రైతుల గుండెల్లో ఉంటాడు, పేద ప్రజల గుండెల్లో ఉంటాడు. ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు, సిలిండర్స్ ఇస్తున్నాడు, ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాడు. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రజల తరపున, రైతుల తరపున నేను రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.